ఒకడి దగ్గర డబ్బు లేకపోతే వాడిని ఎవ్వడూ లెక్క చేయడు. అదే వాడి దగ్గర డబ్బుంటే వాడెవ్వడిని లెక్క చేయడు. ఏదో సాబ్ బతికుండగానే స్వర్గాన్ని చూపిస్తున్నారు కదండి. ఎందుకన్నా మంచిది నా మాట విని కొంచెం కంట్రోల్ చేయండి. మన దేశంలో ఎవడైనా సరే ఎన్నికలప్పుడు మనిషిలా ప్రవర్తించాలి. పైగా మీ బ్యాంకు మర్జర్ కాబోతుందిగా. దయాల్ సాబ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తో పాటు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కూడా లాగేసుకుంటారా? డూ బ్యాంక్ పేరుతో 15 ఏళ్లుగా నేను ఇంత సాధించింది సైలెంట్ గా కూర్చోడానికి కాదు. నాకు తెలియకడుగుతాను, ఇంత మర్యాదపూర్వకంగా పరువు ఎలా తీస్తారండి మీరు? మనసులో ఉన్న వంచన మొహం మీద అస్సలు కనపడినవారు అవమానించి మరీ కోట్లు కుమ్మరిస్తున్నారు. అది ఎలా సార్? హౌ హౌ? మీకు తెలుసా బ్యాంక్ లో ఎవరు డబ్బు దాచుకుంటారు? సామాన్యుడేగా. కరెక్ట్, కామన్ మ్యానే. సామాన్యుడు కష్టపడేది శ్రీమంతుడు సుఖపడ్డానికే. ట్రై దిస్ ప్యూర్ చీజ్. సైబీరియన్ డాంకీ పాలతో తయారు చేశారు. కామన్ మ్యాన్ ఇస్ జస్ట్ లైక్ అ డాంకీ. వాడి ఇంట్రెస్ట్ వాడి పని మీద, కానీ మన ఇంట్రెస్ట్ వాడి అకౌంట్ మీద. వాడు రూపాయి పోగు చేసేది మన బ్యాంకులు రన్ అవ్వడానికి. 50 రూపాయల ఏంటి బాబు నువ్వు మరీ చెప్తున్నావు? 30 రూపాయలకు మామిడి పళ్ళే దొరుకుతాయి. అంటే ప్రజల అకౌంట్ వల్లే మీ అకౌంట్ నడుస్తుందన్నమాట. మెహతా సార్ చంపేశారండి మీరు, చంపేశారు. పోండి. కామన్ మ్యాన్ కి అంత టైం ఉండదు సార్. ఇప్పుడున్న జనం డబ్బుల కన్నా లైక్స్ అండ్ ఇంటర్నెట్ డేటా గురించి ఎక్కువ లెక్కలేసుకుంటున్నారు. ఈ 10-20 గురించి పెద్దగా పట్టించుకోరు.